అందరికీ కూడా దిస్ ఈజ్ సూర్య, క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ శ్రీకాకుళం. సో మనం వెస్టేజ్ బిజినెస్ చేసేటప్పుడు మనం మీటింగ్స్లో మాట్లాడుతూ ఉంటాం, సెమినార్స్ ఇస్తూ ఉంటాం, జూమ్ మీటింగ్స్ చెప్తూ ఉంటాం, టెస్టిమోనీస్ చెప్తూ ఉంటాం. సో అలాంటప్పుడు మనం మాట్లాడే మాటలకి, మనం చెప్పే సబ్జెక్టు జనాలకి లేదా లీడర్స్కి ఈజీగా అర్థం అవ్వాలి అంటే మనం ఒక కథ రూపంలో ముందు చిన్నగా చెప్పి తర్వాత మీరు చెప్పే విషయం వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వాలి అంటే, ఎందుకంటే వినడానికి వచ్చిన వాళ్ళు చదువు ఉన్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు, నార్మల్ పీపుల్ ఉంటారు, అబ్నార్మల్ పీపుల్ కూడా ఉంటారు. సో వాళ్ళందరికీ మీరు చెప్పే కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అనుకుంటే ఒక చిన్న కథ రూపంలో చెప్పి మీరు స్టార్ట్ చేస్తే మీ స్పీచ్కి చాలా వాల్యూ పెరుగుతుంది. సో అలా చాలా కథలు నా దగ్గర ఉన్నాయి. మీకోసం ఒక మంచి కథ చెప్తాను, మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఈ కథని విని నేర్చుకొని ప్రాక్టీస్ చేసి అప్పుడు మీరు మాట్లాడే స్పీచ్లలో దీన్ని యాడ్ చేస్తే మీ మాటకి పదును, మీ వాల్యూ పెరుగుతుంది. అండ్ మీరు చెప్పే కాన్సెప్టు ఈజీగా అందరికీ అర్థమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కథ ఏంటి అంటే, ఒక అడవిలో ఒక గాడిద, ఒక పులి రెండు కూడా ఒక డిస్కషన్ పడతాయి. ఆ డిస్కషన్ ఏంటంటే, గాడిద ఏమంటుందంటే గడ్డి బ్లూ కలర్లో ఉంటుంది అని చెప్పేసి గాడిద అంటది. పులి ఏమంటుందంటే గడ్డి గ్రీన్ కలర్లో ఉంటుంది అని చెప్పేసి వీళ్ళిద్దరూ డిస్కషన్ పడుతూ ఉంటారు. సో గాడిద బ్లూ అంటుంది, టైగరు గ్రీన్ అంటుంది. సో వీళ్ళిద్దరి మధ్యన డిస్కషన్కి దారితీసి చివరికి వీళ్ళు ఏం చేస్తారంటే అడవికి రాజు అయినటువంటి సింహం దగ్గరికి వెళ్తారు. సో సింహం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎందుకు వచ్చారు నా దగ్గరికంటే, అప్పుడు ఈ గొడవ అంతా గాడిద ప్లస్ పులి కలిపి సింహానికి చెప్తే అప్పుడు సింహం ఏమంటుందంటే గాడిద చెప్పిందే రైట్ అని చెప్పేసి గాడిదని అక్కడి నుంచి పంపించేస్తుంది సింహం, అడవికి రాజు. సో నేను చెప్పిందే నిజమని గాడిద నమ్మి అక్కడి నుంచి ఎంతో సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరి సింహము పనిష్మెంట్ ఎవరికి ఇచ్చారు అంటే పులికి పనిష్మెంట్ ఇచ్చారు. ఏంటంటే నువ్వు ఒక 2 నెలలు ఎవరితో మాట్లాడకుండా ఉండాలి అని చెప్పేసి పనిష్మెంట్ విధించారు. సో గాడిద అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పులి కూడా వెళ్ళిపోదాం అనుకునే సందర్భంలో పులి ఒక క్వశ్చన్ అడుగుతుంది సింహానికి, యువర్ మ్యాజెస్టీ ది కింగ్ ఆఫ్ లయన్, ది కింగ్ ఆఫ్ ఫారెస్ట్, గడ్డి పచ్చగానే ఉంటుంది కదా, మీరు కూడా బ్లూ అంటున్నారు ఏంటి అని చెప్పేసి అడుగుతుంది అనమాట పులి సింహానికి. అప్పుడు సింహం ఏమంటుందంటే గడ్డి పచ్చగానే ఉంటుంది, నువ్వు చెప్పింది రైటు, ఆ గాడిద చెప్పింది తప్పు, బట్ పనిష్మెంట్ నీకెందుకు ఇచ్చాను అంటే నువ్వు గాడిదతో డిస్కషన్ పెట్టావు కదా, అది నువ్వు చేసిన అతిపెద్ద తప్పు. అలాంటి వాళ్ళతో డిస్కషన్ పెట్టుకోకు. మనం టాప్లోకి వెళ్ళాలి అంటే టాప్లో ఉన్న వాళ్ళతోనే కంపారిజన్ చేసుకోవాలి. అలాంటి చిన్న చిన్న జంతువులతో, చిన్న చిన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో మనం డిస్కషన్లో పడితే మన వాల్యూ పోతుంది. సో అందువల్ల అలాంటి వాళ్ళతో మీరు డిస్కషన్ పెట్టుకోకూడదు. అలాంటి వాళ్ళతో డిస్కషన్ పెట్టుకొని నా దగ్గరకు వచ్చావు కదా, అందుకే నేను నీకు పనిష్మెంట్ విధిస్తున్నాను, అర్థం చేసుకో అని చెప్పేసి పులికి అక్కడిని చెప్పి పులిని పంపించేస్తుంది అనమాట. మరి ఈ కథ నీతి ఏంటి అంటే, మనం ఒక పెద్ద సక్సెస్ కోసం ఈ బిజినెస్లోకి వచ్చాం. ఏదో 1000, 50,000, 60,000 సంపాదించాలని కాదు, ఒక పెద్ద టార్గెట్తో వచ్చాం. బెంచ్ కార్లో తిరగాలి, నెలకి 10-20 లక్షలు సంపాదించాలి అనే కాన్సెప్ట్తో మనం వచ్చినప్పుడు ఇలా చిన్న చిన్న వాళ్ళతో మనం డిస్కషన్ పెట్టుకుంటూ పోయినట్లయితే మనం ఇప్పుడు సక్సెస్ అవుతాం. సో అలాంటి వాళ్ళని లైట్ తీసుకొని మన టార్గెట్, మన ఎయిమ్ పైన మన కాన్సెప్ట్ ఉండాలి. అలా ఎవరు పడితే వాళ్ళతోని చిన్న చిన్న డిస్కషన్లకు దిగి మీ టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ముందుకు వెళ్తారనే కాన్సెప్ట్తో ఈ స్టోరీ ముగుస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు నచ్చితే మీరు ఎప్పుడైనా మీటింగ్లో ఏదైనా చెప్పేటప్పుడు ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్.